హైదరాబాదులో ప్రతి వీధికి ఒక సంతాన సాఫల్య కేంద్రం ఉందమ్మా. ఎంత దీనమైపోయింది, ఎంత హీనమైపోయింది జాతి. పిల్లలు లేకపోవడమా? 140 కోట్ల జనం ఉండే దేశంలో పిల్లలు లేకపోవడమా? దానికోసం కేంద్రాలా? ఎందుకు వస్తుందో తెలుసా? పని ఒత్తిడి, అనవసరపు ఆలోచనలు ఇవన్నీ పెరిగి అందరిలోనూ సంతానోత్పత్తికి అవసరమైన కణాలు ఆడ మగ అందరిలో చచ్చిపోతున్నాయి. ఎవ్వరికి ఉత్సాహాలు లేవు, ఓపికలు లేవు, సరసాలు లేవు, సరదాలు లేవు. ఎంతసేపు డబ్బులు లెక్కెట్టుకోవడమే. అంటే నిజమైన ఆనందం మనిషి పొందట్లా. అందుకే కవి చెబుతున్నాడు స్పష్టంగా, మనం పొందేవన్నీ దుఃఖాలే. సోలారోపణకు గురైన మనిషి ఎంత బాధపడుతున్నాడో ఇవాళ ఆధునిక జీవితంలో ప్రతి మనిషి అంతే బాధ అనుభవిస్తుంది. ఇందులో కాస్త ఏదన్నా జీతం 1,50,000 నెలకు ఉండేవాడికి ఆ కంపెనీ వాళ్ళు 50,000 పెంచారు యా అంటాడు. ఎందుకంటే వీడికి 50,000 పెరగగానే 3 మెసేజ్లు వస్తాయి. సోఫా కటింగ్ 20,000, టీవీ కటింగ్ 5,000, ఇల్లు కటింగ్ 50,000. అన్ని కటింగ్లు అయిపోయాయి. నీకు మిగిలిందంతా కటింగే మిగిలింది.